పిఎంసి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క నమస్కారములు. గత ఎపిసోడ్లో రకరకాల జబ్బుల గురించి, వ్యాధుల గురించి, వాటి జాగ్రత్తలు, రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది విషయాల గురించి నేర్చుకున్నాం. అయినప్పటికీ ఇంకా ఎన్నో తెలుసుకోవాల్సినటువంటి వ్యాధులు, వాటికి రాకుండా ఉండడానికి జాగ్రత్తలు, వస్తే తీసుకోవాల్సినటువంటి చికిత్సా విధానాలను నేర్చుకుందాం. నా పేరు డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఈరోజు ముఖ్యంగా జ్వరాల గురించి నేర్చుకుందాం. ఇప్పటికీ చాలా రకాల జ్వరాల గురించి, వస్తున్నటువంటి వ్యాధుల గురించి, ఇప్పుడు ముఖ్యంగా వర్షాకాలంలో వింత వింత జ్వరాలు, దోమల ద్వారా కానీ, కలుషిత నీరు ద్వారా రకరకాల జ్వరాలు వస్తున్నాయి, జ్వరపీడితులం అవుతున్నాం. గత ఎపిసోడ్లో రకరకాల జ్వరాల గురించి, వాటికి సంబంధించినటువంటి నివారణ ఉపాయాలు, జాగ్రత్తలు ఇలాంటివి తెచ్చుకున్నాం. ఈరోజు కూడా ఒక రకమైన ప్రాణాంతకమైనటువంటి జ్వరం గురించి నేర్చుకుందాం. అదేంటంటే స్వైన్ ఫ్లూ వ్యాధి అని చెప్పేసి అనుకుంటాము. స్వైన్ ఫ్లూ జ్వరం అనేది H1 వైరస్ ద్వారా మానవునికి సంభవిస్తుంది. ఈ వైరస్ ఎలా వస్తుంది? ఈ వైరస్ ద్వారా వచ్చినటువంటి జ్వరాన్ని మనం ఏ విధంగా కనిపెట్టే అవకాశం ఉంది? ఈ జ్వరంలో ఎలాంటి లక్షణాలు బయటపడతాయి? ఏ లక్షణాల వల్ల ఈ జ్వరం వచ్చింది అని మనం తెలుసుకోగలుగుతాము. ఇంట్లో ముఖ్యంగా కాస్త మనం అనుమానించడానికి సరిపడేటటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ముందుగా నేర్చుకుందాం. కాస్త చలిగా ఉండడం, తర్వాత ఫ్లూ అంటే జలుబు చేస్తుంది. ముఖ్యంగా ఈ స్వైన్ ఫ్లూ బారిన పడ్డ వాళ్ళకి జలుబు లేదా రొంప అంటాము, ఆ విధంగా ఉంటుంది. అంతేకాకుండా జ్వరం కూడా అతి ఎక్కువగా 101, 102, 103 ఫారెన్హీట్ సెంటీగ్రేడ్ దగ్గర జ్వరం నమోదవుతుంది. సాధారణంగా మానవుని శరీర ఉష్ణోగ్రత 99.8 ఫారెన్హీట్ డిగ్రీస్ ఉంటుంది. కానీ ఈ జ్వరబారిన పడినప్పుడు వెంటనే 101 పైన ఉంటుంది. 101, 102, 103 అలా ఆ విధంగా ప్రమాద స్థాయికి అత్యంత త్వరగా వెళ్ళిపోతుంది. ముఖ్యంగా శరీరం అంతా చెమటపోయడం, పూర్తిగా నిస్తారణంగా ఎలాంటి పని చేయలేకపోవడం, శరీరం మొత్తం వడలిపోయినట్టుగా అవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి లక్షణాలని ఈ స్వైన్ ఫ్లూ జ్వరబారిన పడ్డప్పుడు గమనించే అవకాశాలు ఉన్నాయి. లక్షణాలని మనం గుర్తించవచ్చును. జ్వరం ఉంటుంది, జలుబు, కాస్త దగ్గు కూడా ఉంటుంది. ఈ రకమైనటువంటి లక్షణాలు మనం గుర్తించినట్లయితే ఇది స్వైన్ ఫ్లూ అని మనం గుర్తెరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇలా జ్వరం రాగానే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ఇద్దమిద్దంగా నీళ్ళలో తడిబట్ట పెట్టేసి ఒంటిని తొడవడం ఒకటే ముందు జాగ్రత్త చర్య. దానివల్ల జ్వరం వస్తే తగ్గించడానికి అవకాశం ఉంది. ఇంకా రాకుండా ఉండడానికి జాగ్రత్తలు అనుకున్నట్లయితే, ముఖ్యంగా మనం పడుకుండేటటువంటి గదిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవడం, గోడలను కానీ, పైకప్పు కానీ, గదిని పూర్తి పరిశుభ్రంగా ఉంచుకోవడం, వారానికి ఒకమారు బూజు లాంటిది లేకుండా దులిపివేయడం, అలాంటివి శుభ్రపరచుకోవడం చాలా మంచిది. 4 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి గదిని నీటితో శుభ్రపరచడం లేదా ఫినాయిల్ వేసి శుభ్రపరచుకోవడం ఎంతైనా మంచిది. అంతేకాకుండా కాచి వడపోసినటువంటి నీటిని తాగడం అన్యథా మంచిది. ఈ కాలంలో రకరకాల మినరల్ వాటర్స్ బయట వాటర్ బల్బ్స్ కొనుక్కొని తాగుతున్నాము, కానీ అవి కూడా అంత శ్రేయస్కరం కాదు. జనరల్గా మనకు మున్సిపల్ వాటర్ సప్లై ట్యాప్ ద్వారా వస్తున్న వాటర్ ఏదైతే ఉందో చాలా సురక్షితంగా అన్ని రకాల పరీక్షలు చేసిన పిమ్మట మాత్రమే మనం తాగడానికి అనువుగా వాటర్ని
ఇస్తున్నారు. కావున మున్సిపల్ ట్యాప్ వాటర్ని చాలా జాగ్రత్తగా తప్పకుండా తాగే అవకాశం ఉంది. దానివల్ల ఎలాంటి జబ్బులు రావు. కాకపోతే ఆ నీటిని కూడా బాగా మరిగించి వడబోసి చల్లారిన పిమ్మట మాత్రమే త్రాగడం చాలా మంచిది. ముఖ్యంగా ఇలాంటి జబ్బులన్నీ కూడా నీటి ద్వారా, మనం తీసుకునేటటువంటి కలుషిత ఆహారం ద్వారా, గాలి ద్వారా, ఎక్కువగా గాలి ద్వారా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పరిసరాల్లో దుమ్ము ధూళి లేకుండా, ఇంటి చుట్టుపక్కల నీటి గుంటలు కానీ దుమ్ము లేకుండా ఎప్పటికప్పుడుగా చెత్తా చెదారాన్ని నిల్వ లేకుండా ఎప్పటికప్పుడుగా పరిశుభ్రపరిచి బయటపడేయడం లేదా చెత్త కుప్పల్లో వేయడం ఎంతైనా మంచిది. చాలామంది ఇంట్లోని చెత్తను ఊడ్చేసి ఇంటి ముందు బయటపడేస్తారు. అలా చేయడం వల్ల బయట నుంచి మనకే బ్యాక్టీరియా కానీ హౌస్ ఫ్లైస్, దోమలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున ఇంట్లో శుభ్రపరిచినటువంటి చెత్తని చెత్త కుండీలో కానీ లేదా మున్సిపల్ రిక్షాలో లేదా అలాంటి వ్యాన్స్ ఏమైనా వస్తే వాటిలో వేయడం సర్వదా శ్రేయస్కరం. అలా చేయడం వల్ల భౌతికంగా మనం ఆరోగ్యంగా మనని మనం కాపాడుకునే అవకాశం ఉంది. జ్వరం రాకుండా ముందుగా ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్టయితే కొంతవరకు మనని మనం కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పైన చెప్పినటువంటి లక్షణాలతో జ్వరం వచ్చినట్లయితే, జ్వరబారిన పడినట్లయితే, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జ్వరం వచ్చినా, ఇలాంటి లక్షణాలతో జ్వరం వచ్చినా వెంటనే మంచి అనుభవజ్ఞులైనటువంటి మాలాంటి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించడం లేదా మమ్మల్ని నేరుగా సంప్రదించిన మీకున్నటువంటి జ్వర లక్షణాలను పరిశీలించి దానికి అవసరమైనటువంటి ఇత్యాది రక్త పరీక్షలు కానీ ఇంకేవైనా పరీక్షలు అవసరమైనచో చేపించి లేదా మా అనుభవంతో సరిపోయేటటువంటి ఔషధాలను, మందులని మీకు సూచించే అవకాశం ఉంది. ఇలా ఈ విధంగా డాక్టర్ సలహా మేరకు మందులు వాడడం వల్ల మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఈ కాలంలో రకరకాల మినరల్ వాటర్స్ బయట వాటర్ బల్బ్స్ కొనుక్కొని తాగుతున్నాము. కానీ అవి కూడా అంత శ్రేయస్కరం కాదు. జనరల్గా మనకు మున్సిపల్ వాటర్ సప్లై ట్యాప్ ద్వారా వస్తున్న వాటర్ ఏదైతే ఉందో చాలా సురక్షితంగా అన్ని రకాల పరీక్షలు చేసిన పిమ్మట మాత్రమే మనం తాగడానికి అనువుగా వారు వాటర్ని ఇస్తున్నారు. కావున మున్సిపల్ ట్యాప్ వాటర్ని చాలా జాగ్రత్తగా తప్పకుండా తాగే అవకాశం ఉంది. దానివల్ల ఎలాంటి జబ్బులు రావు. కాకపోతే ఆ నీటిని కూడా బాగా మరిగించి వడబోసి చల్లారిన పిమ్మట మాత్రమే త్రాగడం చాలా మంచిది. ముఖ్యంగా ఇలాంటి జబ్బులన్నీ కూడా నీటి ద్వారా, మనం తీసుకునేటటువంటి కలుషిత ఆహారం ద్వారా, గాలి ద్వారా, ఎక్కువగా గాలి ద్వారా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పరిసరాల్లో దుమ్ము ధూళి లేకుండా, ఇంటి చుట్టుపక్కల నీటి గుంటలు కానీ దుమ్ము లేకుండా ఎప్పటికప్పుడుగా చెత్తా చెదారాన్ని నిల్వ లేకుండా ఎప్పటికప్పుడుగా పరిశుభ్రపరిచి బయటపడేయడం లేదా చెత్త కుప్పల్లో వేయడం ఎంతైనా మంచిది. చాలామంది ఇంట్లోని చెత్తను ఊడ్చేసి ఇంటి ముందు బయటపడేస్తారు. అలా చేయడం వల్ల బయట నుంచి మనకే బ్యాక్టీరియా కానీ హౌస్ ఫ్లైస్, దోమలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున ఇంట్లో శుభ్రపరిచినటువంటి చెత్తని చెత్త కుండీలో కానీ లేదా మున్సిపల్ రిక్షాలో లేదా అలాంటి వ్యాన్స్ ఏమైనా వస్తే వాటిలో వేయడం సర్వదా శ్రేయస్కరం. అలా చేయడం వల్ల భౌతికంగా మనం ఆరోగ్యంగా మనని మనం కాపాడుకునే అవకాశం ఉంది. జ్వరం రాకుండా ముందుగా ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్టయితే కొంతవరకు మనని మనం కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పైన చెప్పినటువంటి లక్షణాలతో జ్వరం వచ్చినట్లయితే, జ్వరబారిన పడినట్లయితే, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జ్వరం వచ్చినా, ఇలాంటి లక్షణాలతో జ్వరం వచ్చినా వెంటనే మంచి అనుభవజ్ఞులైనటువంటి మాలాంటి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించడం లేదా మమ్మల్ని నేరుగా సంప్రదించిన మీకున్నటువంటి జ్వర లక్షణాలను పరిశీలించి దానికి అవసరమైనటువంటి ఇత్యాది రక్త పరీక్షలు కానీ ఇంకేవైనా పరీక్షలు అవసరమైనచో చేపించి లేదా
మా అనుభవంతో సరిపోయేటటువంటి ఔషధాలను, మందులని మీకు సూచించే అవకాశం ఉంది. ఇలా ఈ విధంగా డాక్టర్ సలహా మేరకు మందులు వాడడం వల్ల మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునే వాళ్ళు అవుతారు. అంతేకాకుండా ఇందులో ఇంకొక జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జ్వరం రాగానే ఇష్టం వచ్చినట్టుగా సొంత వైద్యం లేదా జ్వరమే కదా ఇంట్లో ఉన్నటువంటి ఫాస్టమాల్ గోళీ వేసుకుందాం, లేకపోతే ఇంకో గోళీ వేసుకుందాం అనుకోవడానికి వీల్లేదు. అలాంటి మాత్రలు తీసుకున్న పరిస్థితుల్లో ఇంకా వేరే ఇతరత్ర జబ్బులకు లోనే అవకాశం ఉంది. ఈ జ్వరమే కాకుండా ఇంకా వేరే రకాల జబ్బులు, కొన్ని సందర్భాల్లో గుండె జబ్బులకు లోనవుతారు, కొన్ని జబ్బుల్లో ఊపిరితిత్తుల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలా జ్వరం వచ్చిన పరిస్థితుల్లో, ఇలాంటి లక్షణాలతో కూడుకున్న జ్వరం వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా, అలక్ష్యం చేయకుండా చాలా జాగ్రత్తగా అత్యంత తొందరగా వైద్యులను సంప్రదించడం ఎంతైనా మంచిది. అంతేకాని సొంత వైద్యం ఏ పరిస్థితుల్లోనూ మీకు మీరుగా చేసుకోకూడదు. ఈ జ్వరం వచ్చాక చికిత్స పొందుతున్నప్పుడు, మందులు వాడుతున్నప్పుడు జ్వరం వస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. మందులు వాడుతున్నప్పుడు కూడా జ్వరం అలాగే ఉన్నట్లయితే పైన చెప్పినట్టు తడి బట్టతో ఒళ్ళంతా తడపడం, తుడవడం ద్వారా శరీర ఉష్ణోగ్రత తొందరగా తగ్గే అవకాశం ఉంది. ముఖం నుండి కాళ్ళ వరకు, వెనక వీపు వైపు ఇదంతాను తడిబట్టతో కాళ్ళు చేతులు పూర్తిగా తుడిచినట్లయితే జ్వరం తొందరగా తగ్గే అవకాశం ఉంది. అలా త్వరగా జాగ్రత్త పడకపోతే, జాగ్రత్తగా ఉండకపోతే ఈ జ్వరం ఎక్కువగా వచ్చి లేదా విషమించి కొన్ని సందర్భాల్లో ప్రాణహాని సంభవించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా అశ్రద్ధ చేసినట్లయితే ఇందులో ముందే మనం ఫ్లూ ఉంది అని చెప్పేసి అనుకున్నాము, జలుబు అలాంటిది. సో అది లంగ్స్లోకి వెళ్ళిపోయి లంగ్స్లో నీరులాగా, నిమ్ములాగా చేరి చాలా ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. కావున ఈ జ్వరబారిన పడినప్పుడు ఆలస్యం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా తొందరగా, వీలైనంత తొందరగా డాక్టర్లని, వైద్యులని సంప్రదించడం ఎంతైనా మంచిది. ఇలా మనం మందులు వాడుతున్నప్పుడు ఇంకా మనం తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏంటి అనుకున్నట్లయితే, తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు బార్లీ జావా లేదా సగ్గుబియ్యం జావా, అలా కాక గోధుమ నూకతో చేసినటువంటి జావా ఇలాంటివి తీసుకున్నట్లయితే తేలిగ్గా జీర్ణమవుతాయి. దాని ద్వారా శరీరానికి శక్తి వస్తుంది. అలా కాక ఇంకా రకరకాలైన పళ్ళు కానీ, పళ్ళ రసాలు కానీ తీసుకుంటే కూడా నిస్సత్తువ తొందరగా తగ్గుతుంది. పళ్ళల్లో ముఖ్యంగా జ్వరమే కనుక అరటిపళ్ళు, సేఫులు అసలే తినకూడదు. ఇవి తేలిగ్గా జీర్ణం కావు, వీటి వల్ల కొంత హాని ఉంటుంది కనుక ఆ 2 రకాల పళ్ళు తప్ప మిగతా అన్నీ ఆరెంజెస్, బత్తాయిలు కానీ, ద్రాక్షలు కానీ, దానిమ్మలు ఇత్యాది పళ్ళన్నీ కూడా తినవచ్చును. ఒకటే రకం కాకుండా మార్చుకొని తినడం చాలా మంచిది. ఉదయం ఒక రకం పళ్ళు, సాయంత్రం ఒక రకం పళ్ళు, ఇలా ఈ విధంగా తిన్నట్లయితే తొందరగా ఈ జ్వరబారి నుండి బయటపడే అవకాశం ఉంది. జ్వరం వచ్చాక చికిత్స పొందుతున్నప్పుడు, మందులు వాడుతున్నప్పుడు జ్వరం వస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. మందులు వాడుతున్నప్పుడు కూడా జ్వరం అలాగే ఉన్నట్లయితే పైన చెప్పినట్టు తడి బట్టతో ఒళ్ళంతా తడపడం, తుడవడం ద్వారా శరీర ఉష్ణోగ్రత తొందరగా తగ్గే అవకాశం ఉంది. ముఖం నుండి కాళ్ళ వరకు, వెనక వీపు వైపు ఇదంతాను తడిబట్టతో కాళ్ళు చేతులు పూర్తిగా తుడిచినట్లయితే జ్వరం తొందరగా తగ్గే అవకాశం ఉంది. అలా త్వరగా జాగ్రత్త పడకపోతే, జాగ్రత్తగా ఉండకపోతే
ఈ జ్వరం ఎక్కువగా వచ్చి లేదా విషమించి కొన్ని సందర్భాల్లో ప్రాణహాని సంభవించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా అశ్రద్ధ చేసినట్లయితే ఇందులో ముందే మనం ఫ్లూ ఉంది అని చెప్పేసి అనుకున్నాము, జలుబు అలాంటిది. సో అది లంగ్స్లోకి వెళ్ళిపోయి లంగ్స్లో నీరులాగా నిమ్ములాగా చేరి చాలా ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. కావున ఈ జ్వరబారిన పడినప్పుడు ఆలస్యం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా తొందరగా వీలైనంత తొందరగా డాక్టర్లని, వైద్యులని సంప్రదించడం ఎంతైనా మంచిది. ఇలా మనం మందులు వాడుతున్నప్పుడు ఇంకా మనం తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏంటి అనుకున్నట్లయితే, తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు బార్లీ జావా లేదా సగ్గుబియ్యం జావా, అలా కాక గోధుమ నూకతో చేసినటువంటి జావా ఇలాంటివి తీసుకున్నట్లయితే తేలిగ్గా జీర్ణమవుతాయి. దాని ద్వారా శరీరానికి శక్తి వస్తుంది. అలా కాక ఇంకా రకరకాలైన పళ్ళు కానీ పళ్ళ రసాలు కానీ తీసుకుంటే కూడా నిస్సత్తువ తొందరగా తగ్గుతుంది. పళ్ళల్లో ముఖ్యంగా జ్వరమే కనుక అరటిపళ్ళు, సేఫులు అసలే తినకూడదు. ఇవి తేలిగ్గా జీర్ణం కావు, వీటి వల్ల కొంత హాని ఉంటుంది కనుక ఆ 2 రకాల పళ్ళు తప్ప మిగతా అన్నీ ఆరెంజెస్, బత్తాయిలు కానీ ద్రాక్షలు కానీ దానిమ్మలు ఇత్యాది పళ్ళన్నీ కూడా తినవచ్చును. ఒకటే రకం కాకుండా మార్చుకొని తినడం చాలా మంచిది. ఉదయం ఒక రకం పళ్ళు, సాయంత్రం ఒక రకం పళ్ళు, ఇలా ఈ విధంగా తిన్నట్లయితే తొందరగా ఈ జ్వరబారి నుండి బయటపడే అవకాశం ఉంది. ఇంకా తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏంటంటే జంక్ ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్, తర్వాత డీప్ ఫ్రై నూనెలో వేయించినటువంటి పదార్థాలు, లేదా ఈ పూర్తిగా ఫ్రై చేసినటువంటివి, బయట తీసుకునే తినుబండారాలు, హోటల్స్ నుంచి తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు పూర్తిగా నిషిద్ధం. ఏ పరిస్థితుల్లోనూ బయట ఆహారాన్ని భుజించకూడదు. దీనివల్ల జ్వరం ఇంకా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. దానివల్ల చాలా రకాల అవలక్షణాలు వస్తాయి. కాబట్టి బయట ఆహారం భుజించకూడదు. పైన చెప్పినటువంటి ఆహారాలను తినకపోవడం ఎంతైనా మంచిది. కాబట్టి పైన చెప్పిన ఆహార పదార్థాలను పాటిస్తూ, నియమ నిబంధనలను పాటిస్తూ, మందులను మేము పైన చెప్పిన విధంగా వాడుతూ ఉంటే ఈ జ్వరం బారి నుండి, స్వైన్ ఫ్లూ బారి నుండి తొందరగా కోలుకునే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. కాబట్టి ప్రేక్షకులారా, పైన చెప్పినటువంటి మందులను, ఆహార పదార్థాలను జాగ్రత్తగా వాడుతూ, అన్నీ సమంగా ఉంచుతూ, మేము చెప్పినటువంటి సలహాలను, సూచనలను పాటిస్తూ మీ ఆరోగ్యాల్ని కాపాడుకుంటూ ఈ స్వైన్ ఫ్లూ బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకుంటారని, ఒకవేళ జ్వరబారిన పడ్డప్పటికీ తొందరగా కోలుకొని మా యొక్క సలహాలను, సూచనలను పాటిస్తూ ఎల్లవేళలా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాము. ఏదైతే ఉందో ముఖ్యంగా చెప్పిన సూచనలను, సలహాలను క్రమబద్ధంగా పాటించడం మంచిది. ఈ విధంగా పైన చెప్పిన సూచనలను, సలహాలను, ఆహార నియమాలను, ఔషధ సేవన విధానాన్ని పూర్తిగా పాటిస్తూ ఉండడం సర్వదా శ్రేయస్కరం. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ జ్వరం వస్తుందో, ఒకరికి వస్తే ఇంట్లో అందరికీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జ్వరపీడితులకు, ఎప్పుడైతే వ్యాధిగ్రస్తులైనటువంటి మనిషికి మనం ఎవరో ఒక సెకండ్ పర్సన్ తప్పకుండా సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వారికి ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసి గాలి వెలుతురు ఉండేలాగా చూసుకోవాలి. ముఖ్యంగా వారికి మనం సపర్యలు చేస్తున్నప్పుడు, సేవలు అందిస్తున్నప్పుడు, వారి రూములోకి వెళ్ళినప్పుడు, వారి గదిలోకి వెళ్ళినప్పుడు చేతులను పరిశుభ్రంగా ఉంచుకొని, మన ముక్కుకి మాస్క్ పెట్టుకొని
వాళ్ళకి నీరు కానీ ఆహార పదార్థాలను కానీ ఇతరత్రా సహాయ సహకారాలను అందించాలి. వారికి ఇచ్చినటువంటి గ్లాసులను కానీ మీల్స్ ప్లేట్స్ వగైరా వగైరా మనకి కుకింగ్ వెజల్స్ కానీ ఇలాంటివి మళ్ళీ మనం వేరే పర్సన్స్ వాడడానికి వీలు లేదు. వాళ్ళకు వాడినటువంటి ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో కుకింగ్ వెజల్స్, ఆహార ప్లేట్స్ కానీ టిఫిన్ ప్లేట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పరిశుభ్రపరిచి వారికి మాత్రమే ప్రత్యేకంగా వాడడం ఎంతైనా శ్రేయస్కరం. అలా కాకుండా వారికి ఇచ్చినటువంటి కాఫీ గ్లాసు పాల గ్లాసు అందులోనే మనం పాలు తాగడం, లేకపోతే సరిగా వాష్ చేయనటువంటి ప్లేట్లో మనం భోజనం చేయడం వల్ల కూడా మనకి అంటే ఇతర వ్యక్తులకి కుటుంబంలో ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి వారుగా ఒకరికి ఇంట్లో ఈ వ్యాధి సంభవించిందన్నట్లయితే వారిని సపరేట్గా గదిలో ఉంచి వారికి సరైనటువంటి సపర్యలు జాగ్రత్తగా చేయడం ఎంతైనా మంచిది. వారికి సపర్యలు చేసిన ప్రతిసారి బయటకు వచ్చి చేతులను పరిశుభ్రంగా కడుక్కొని సబ్బుతో కానీ నీటితో కానీ అతి ఎక్కువ నీటితో బాగా శుభ్రపరచుకున్న తర్వాత వేరే పనుల్లో లీనమవడం మంచిది. అలాగే వచ్చేసి వంట చేసుకోవడం లేకపోతే ఇంకేదో పని చేయడం వల్ల ఇతరత్ర మిగతా కుటుంబ సభ్యులకు కూడా ఈ జబ్బు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కావున ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి సర్వత్రా ఒకరే సహాయం చేయడం ఎంతైనా మంచిది. ఇంట్లో ఉన్న వాళ్ళందరం వెళ్ళడం, ప్రతి వాళ్ళు సహాయం చేస్తాం అనుకోవడం కూడా అత్యాశ అవుతుంది. అలా చేయడం వల్ల వారికి తగ్గకపోగా ఇంకా వేరే వ్యక్తులకు కూడా ఈ స్వైన్ ఫ్లూ జ్వరం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తపరుచుకుంటూ మీరు జాగ్రత్తగా ఉంటూ సరైన జాగ్రత్తలు పాటిస్తూ జ్వరబారిన పడిన వారికి వ్యాధి బారిన పడిన వారికి జాగ్రత్తగా మనం సపర్యలు చేసినట్లయితే వారిని తొందరగా జబ్బు బారి నుండి బయటకు తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము. మళ్ళీ మిమ్మల్ని మీరు తొందరగా రక్షించుకుంటూ బయటపడే అవకాశం ఉంది. ఇలా మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఎంతైనా మంచిది. అలక్ష్యంగా ఉన్నట్టయితే మీకు జ్వరం వచ్చే అవకాశం ఉంది, మీ ద్వారా కుటుంబంలో అందరికీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటిస్తూ వారికి సరైనటువంటి సపర్యలు, వేలకి మందులు ఇవ్వడం, వేలకి ఆహారం ఇవ్వడం ఇత్యాది విషయాలు చాలా జాగ్రత్తగా జాగరూకతో అత్యంత క్రియాశీలంగా వారికి మనం సమయానుకూలంగా మందులని ఆహారాన్ని అందించడం ఎంతైనా మంచిది. కాబట్టి సర్వత్రా సేవలు అందించేవారు చాలా జాగ్రత్తగా జాగరూకతతో ఉండాలి. ఏమాత్రం అలక్ష్యంగా అశ్రద్ధగా ఉన్నా ముందు మీకు ఎఫెక్ట్ అవుతుంది, ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల వారికి తగ్గకపోగా ఇంట్లో ఉన్న వారందరికీ వచ్చి ప్రమాణాంతకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటిస్తూ మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ వ్యాధి బారిన పడ్డవారిని కూడా తొందరగా సురక్షితంగా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సూచనలు ఇవి పాటిస్తూ మేము చెప్పినటువంటి ఔషధ సేవన విధానం, వ్యాధి నివారణోపాయాలు, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, ఆహార నియమాలు ఇవన్నీ పాటిస్తూ మిమ్మల్ని మీరు స్వైన్ ఫ్లూ బారిన పడకుండా ఒకవేళ వ్యాధి వచ్చినా జాగ్రత్తగా అతి సులువుగా బయటకు వచ్చే అవకాశం ఉంది. కావున ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఈ సూచనలు పాటిస్తూ మిమ్మల్ని మీరు ఎవరికి వారుగా అందరూ జాగ్రత్తగా స్వైన్ ఫ్లూ బారిన పడకుండా వచ్చిన జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ జాగ్రత్త వహిస్తారని ఆశిస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నమస్కారం.